ఇవి అరటి పువ్వులండి. అంటే ఇంత అరటి పువ్వులోంచి మళ్ళీ ఈ పువ్వులు వస్తాయి. మనం ఏం చేయాలి, ఈ పువ్వుల్లోంచి మళ్ళీ దొంగ, ఇదేమో దొంగ, గుండుది దొంగ, ఇవేమో పోలీసులు. ఇది దొంగ, ఇవి పోలీసులు. ఇవి తీసేయాలి. ఇది కూడా ఒక పువ్వు, దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అది వేయించుకోవచ్చు, ఇవి వేయించుకోవాలి. ఇవి తీసేసి పక్కన పడేయాలి. ఈ పువ్వు ఒక్కటి మనం ఉప్పేసి దంచి కూర చేసుకోవాలి. ఇప్పుడు దొంగ, పోలీసు తీసేసాక వాటిని ముక్కలు చేయాలి. ఆ ముక్కలు చేసి మజ్జిగలో వేసాను. ఇంకా ఇవి ఉన్నాయి కదా, అవి కూడా ముక్కలు చేయాలి. ఈ అరటి పువ్వుని ఒలుచుకు పెట్టుకున్నాం కదండి, అవన్నీ ఇలా ముక్కలు చేసుకుని మజ్జిగ నీళ్ళల్లో చేస్తున్నాను. ఈ మజ్జిగ నీళ్ళల్లోంచి మనం తీసి కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టుకుని 2 విజిల్స్ రానిచ్చాక అప్పుడు కూర చేసుకోవాలి. పొడి కూర, కందిపప్పు వేసి పొడి కూర చేస్తాను. కందిపప్పు నానబెట్టానండి. నానబెట్టి తిరగమాతలో వేసాను. తిరగమాత, పులిహోర తిరగమాత వేయాలంటే ఘాటుగా వేయాలి. కాస్త మిరపకాయలు ఎక్కువ వేసి, పచ్చిమిరపకాయలు వేసి, తర్వాత ఏమో జీడిపప్పులు వేసి, కరివేపాకు వేసి అన్నీ వేయించాలి. వేయించేసి ఈ కుక్కర్లో పెట్టాం కదా, అరటి పువ్వుని కట్ చేసి పెట్టాం మనం, దాన్ని ఇలా వేసుకోవాలి. కందిపప్పులో వేసేసుకోవాలి. ఇలా ఒక రకం. అరటి దూటను కూడా చాలా రకాలుగా చేసుకుంటారు. సరే, ఇవాళ ఈ రకం చేశాను. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా ఉప్పు, కొంచెం కారం కూడా వేసానండి. ఆ పచ్చిమిరపకాయల కారం చాలలేదు, ఎండు కారం కూడా వేసాను. ఇది అరటి పువ్వు కూర రెడీ. అంటే ఒక టైపులో, ఇంకా చాలా రకాలు చేస్తారు వీటిల్లో. ఇలా ఒక రకం నేను చేశాను. చూసారా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునే వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియోస్ చూడండి. అప్పుడు కదా మనం ఎలా చేసామో తెలిసేది. నచ్చితే చేసుకోవచ్చు అప్పుడు. రైట్.